మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, మనం పెద్దయ్యే కొద్దీ టైం చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ మనం చూస్తూ ఉండగానే బర్త్డేస్, ఫెస్టివల్స్, యానివర్సరీస్ అన్నీ వస్తూనే ఉంటాయి. అండ్ మనం నోటీస్ చేసేలోపు మళ్ళీ వస్తుంటాయి. చిన్నప్పుడు బర్త్డే ఎప్పుడు వస్తుందా అని కొన్ని యుగాలు వెయిట్ చేసినట్టు అనిపించేది, కానీ ఇప్పుడు త్వరగా పెద్దపోతున్నట్టు అనిపిస్తుంది. దానికి ఒక రీజన్ ఏంటంటే, చిన్నప్పుడు మనకన్నీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సెస్, ఏదైనా కొత్త పని ట్రై చేయడం, కొత్త చోటుకు వెళ్ళడం. అండ్ అలా చేస్తున్నప్పుడు గతంలో కానీ గతం గురించి బాధపడడం కానీ, ఫ్యూచర్ గురించి యాంగ్షియస్గా ఫీల్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. వీఆర్ ఆల్వేస్ దేర్ ప్రజెంట్ ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్. అండ్ ఆ మూమెంట్ని అలానే ఇన్నసెంట్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏ పని చేస్తున్నా మన మైండ్ని కంప్లీట్గా ఆ మూమెంట్లో ట్రూగా పెడితే కనుక లైఫ్లో ఏదైనా కానీ ఫస్ట్ టైం ఎంతైతే ఎగ్జైటింగ్గా ఎక్స్పీరియన్స్ చేశామో అంతకంతా కాకపోయినా దానికి సగం వంతైనా కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు ఉడుస్తున్నా, డిష్ వాషర్లో డిషెస్ వేస్తున్నా, అండ్ ఈ హాయిగా ఊగే ఈ ఆకుల్ని చూసి అవి ఇచ్చే ఆనందాన్ని ఎంజాయ్ చేయాలన్నా కానీ మన మైండ్ కంప్లీట్గా ఆర్ అట్లీస్ట్ 90% ఈ మూమెంట్లో ఉండగలగాలి. మనందరం డేని చాలా ప్రశాంతంగానే స్టార్ట్ చేస్తాం. అండ్ పొద్దున్నే లేచి ఈరోజు హాయిగా గడిచిపోతే బాగుండు అనుకుంటాం. అండ్ దెన్ లైఫ్ హ్యాపెన్స్. ట్రాఫిక్లో ఇరిటేషన్, అండ్ ల్యాప్టాప్ సరిగ్గా పనిచేయట్లేదనే కన్ఫ్యూషన్, అండ్ ఏదో ఒక గొడవ వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్, అండ్ మీ బాస్తో ఇంకేవో కాన్వర్జేషన్స్. ఇలా ప్రతి ఒక్కటి కలిసి మన మైండ్ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇదంతా రొటీనే, లైఫ్లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా మనకి మనం చేసుకునే డిస్టర్బెన్సెస్ చాలా. ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అండ్ వాళ్ళు ఎవరో కూడా తెలీదు, వాళ్ళు ట్యాగ్ చేసిన వాళ్ళని వాళ్ళ ఫీడ్కి వెళ్తాం, మళ్ళీ వాళ్ళు ట్యాగ్ చేసిన వాళ్ళని వాళ్ళ ఫీడ్కి వెళ్తాం. ఇలా ఒక రకమైన లూప్ నడుస్తూ ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం అయిపోతే ఫేస్బుక్ నోటిఫికేషన్స్, అండ్ ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్ ఇవన్నీ అయిపోతే ఈమెయిల్స్. అండ్ ఇక ఒక ఈమెయిల్ కాదు, ఎన్నో ఈమెయిల్స్ ఉంటాయి. సో లైఫ్ ఒక కాన్స్టెంట్ ఎండ్లెస్ లూప్గా జరిగిపోతూ ఉంటుంది. అండ్ మనం తింటున్నా, చదువుతున్నా, ఒక అందమైన సూర్యాస్తమయాన్ని చూస్తున్నా కానీ ఆ మూమెంట్ని మనం అసలు ఎంజాయ్ చేయలేం అంటిల్ అన్లెస్ వీ స్లో డౌన్ ఇన్ లైఫ్ కాన్షియస్లీ. స్లోయింగ్ డౌన్ అంటే ప్రతి పనిని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చేయడం కాదండి. అండ్ లైఫ్లో ఒకదాని తర్వాత ఒకటి రష్ అవ్వకుండా ప్రశాంతంగా వీలైనన్ని ఎక్కువ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఎలా గడపాలో, అండ్ దాని బెనిఫిట్స్ ఏంటో, అండ్ నేను ఎలా బర్న్అవుట్ అయ్యాను, అండ్ ఎలా స్లో డౌన్ అయ్యి కొంచెమైనా నన్ను నేను రీక్లెయిమ్ చేసుకున్నాను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. లెట్స్ బిగిన్. Time is precious, time is money, time waits for none, time is everything. కాలంతో పాటు మనం కూడా పరిగెత్తాలని వింటూ పెరిగాం. ఎంత ఎక్కువ బిజీగా ఉంటే అంత అచీవ్ చేయగలమని నేర్చుకున్నాం. చిన్నప్పటి నుండి అన్నిట్లో పార్టిసిపేట్ చేసి అన్నిట్లో ఫస్ట్ రావాలనే ప్రెషర్ని ఓ పాజిటివ్ నోట్గా తయారు చేశాం. అండ్ వర్క్లో చూసుకున్నా దాని తర్వాత ఒకటి టార్గెట్స్ అచీవ్ చేయాలని పరిగెడుతూ ఎవరిని ఇంప్రెస్ చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో కూడా ఆలోచించలేనంతగా అలసిపోతున్నాం. అండ్ వీఆర్ కాలింగ్ దట్ యాజ్ సక్సెస్ ఇన్ లైఫ్. మన సిస్టమ్ మనకి నేర్పించింది ఇదే. అండ్ వీ గో ఆన్ లివింగ్ లైక్ దిస్ యాజ్ ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ద సిస్టమ్, అండ్ యాజ్ ఇఫ్ మనందరి ఏం మానవ జాతిని ఒక ఎఫిషియెంట్ రేస్గా ప్రూవ్ చేయాలేమో అనేంతగా పరిగెడుతున్నాం. ఈ సిస్టమ్ పర్ఫెక్ట్ అయితే మనందరం రోజు ఎందుకు ఇంత అన్హ్యాపీగా ఉంటున్నాం?
ఎందుకు స్ట్రెస్తో సతమతమవుతున్నాం అండ్ చిన్న వయసులోనే ఎందుకు రకరకాల యాంగ్జైటీ డిసార్డర్స్తో బాధపడుతున్నాం? ఎడం చేత్తో ఫోన్ స్క్రోల్ చేస్తూ కుడి చేత్తో రిమోట్ బటన్స్ నొక్కుతూ కళ్ళని రెండు వైపు ఫాస్ట్గా తిప్పుతూ పక్కన కూర్చున్న వాళ్ళ మాటలు వింటూ మైండ్లో ఉన్న పెండింగ్ వర్క్ అండ్ పర్సనల్ విషయాల గురించి ఆలోచిస్తూ గడిపిన క్షణాలు గుర్తొస్తే ఐ ఫీల్ సో సాడ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫీల్ ఫర్ యూ టూ. అండ్ ద సేమ్ గోస్ టు ద బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్. చదువు, ఉద్యోగం, ప్రమోషన్స్, ప్రాపర్టీస్, పెళ్ళి, పిల్లలు, వాళ్ళ చదువులు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవన్నీ అయ్యేంత వరకు అదేదో కాంపిటీషన్ లాగా పరిగెడుతూనే ఉంటాం. రోజంతా మనని మనం బిజీ చేసుకొని నైట్కి మాత్రం ఎంతో స్ట్రెస్తో అసలేంటి లైఫ్ అనే ఎంటీనెస్తో నిద్రపోతుంటాం. లైఫ్లో ప్రతి స్టేజ్లో కూడా నెక్స్ట్ ఏంటి అనే ఒక క్వశ్చన్ మన మైండ్స్లో ఇన్బిల్ట్గా ఉండిపోయింది. ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవాలంటే ఈరోజు పరిగెత్తాలి అనే కాన్సెప్ట్ మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. కానీ అసలు ఉంటుందో లేదో కూడా తెలియని ఓ ఫ్యూచర్ని ఎంజాయ్ చేయాలనే తపనలో మన కళ్ళ ముందున్న బ్యూటిఫుల్ లైఫ్ని మిస్ చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. అండ్ ముఖ్యంగా మన ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీని ఎలా కాపాడుకోవాలి అనే సింపుల్ పాయింట్స్ కూడా మిస్ అవుతున్నామేమో. ఓ పువ్వు దగ్గర ఆగి దాని అందాన్ని అప్రిషియేట్ చేసే మైండ్ కానీ, మన బాడీస్లో పెరిగే ఫ్యాట్ని కానీ దగ్గరగా అబ్జర్వ్ చేసి జాగ్రత్త తీసుకునే టైం కానీ మన దగ్గర లేదు. బికాస్ వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ ఎ రష్ టు డూ అవర్ నెక్స్ట్ టాస్క్ ఇన్ లైఫ్, మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఫైండ్ ఎ రీజన్ టు స్మైల్ ఆర్ బీ జాయ్ఫుల్. లైఫ్ అంతా ఎంటీగా, ఇన్కంప్లీట్గా అయింది అనే ఫీలింగ్లో బ్రతికేస్తున్నాం. కానీ లైఫ్ ఇంత క్రేజీగా ఉండాలా? ఇంత ఫాస్ట్గా, క్రేజీగా? ఐ డోంట్ నో. అండ్ దట్స్ వెన్ ఐ ఫౌండ్ స్లో లివింగ్. And that's when slow living rescued me. ఫాస్ట్ అంటే ఎగ్జైటింగ్, స్లో అంటే డల్ అండ్ లేజీ అనే ఈ ప్రపంచంలో స్లో లివింగ్ ఇస్ అ కరేజియస్ చాయిస్ టు మేక్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ టు మీ ఇన్ మై లైఫ్. స్లోయింగ్ డౌన్ అంటే జాబ్స్ అవి మానేసి బాధ్యతలన్నీ మర్చిపోయి చెట్టు పుట్టా వెంట తిరగడం కాదండి. ఐ డోంట్ మీన్ దాట్. లైఫ్లో స్లో డౌన్ అవడం అంటే ఇదే అని ఒక డెఫినేషన్ చెప్పలేను, కానీ టు మీ దే ఆర్ అ సెట్ ఆఫ్ వాల్యూస్. ప్రతిరోజు వేగంగా పరిగెడితేనే లైఫ్లో సక్సెస్ అవుతున్నట్లు కాదని, ఎంత ఎక్కువ బిజీగా ఉంటే లైఫ్లో అంత ప్రోగ్రెస్ అవుతున్నట్లు కాదని, అడిగిన ప్రతిదానికి ఎస్ చెప్పి మనని మనం ఉక్కిరిబిక్కిరి చేసుకోకూడదని చెప్పే కొన్ని పర్సనల్ వాల్యూస్. ఇంకా మెల్లగా నమిలి తింటే ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుందని, ఏ మాల్డీవ్స్ ఆర్ స్విట్జర్లాండ్ ఇంకేదో దేశం వెళ్తేనే కాకుండా పక్క సందులో హాయిగా చెట్ల కింద ఒక గంట నడిస్తే మనశ్శాంతి వస్తుందని చెప్పే కొన్ని విలువలు. దబీ దబీ అని 2 చెంబులు నీళ్లు పోసుకొని స్నానం అయిందన్నట్లు కాకుండా ప్రశాంతంగా మనసు లగ్నం చేసి మీ అరికాళ్ళు రుద్దుకొని ఎన్ని రోజులైంది? స్లో లివింగ్ అంటే అదే. ఫాస్ట్గా ఏదో పని చేశామా అన్నట్లు కాకుండా చేసే ప్రతి పనిని సంపూర్ణంగా ఎంజాయ్ చేయడం అండ్ లైఫ్ను ఒకదాని తర్వాత ఒకటి రష్ అవ్వకుండా గడపడం. ఇది మన డైలీ లైఫ్లో చిన్న చిన్న యాక్టివిటీస్ నుండి కెరీర్, రిలేషన్షిప్స్ అన్నిటికీ వర్తిస్తుంది. అదేంటది? ఫాస్ట్ అంటే సక్సెస్ అని చెప్పే ప్రపంచంలో లైఫ్ని స్లోగా ఎలా లీడ్ చేయాలి అంటారా? స్లో లివింగ్ ఈజ్ లైక్ అ ఫ్రీ మల్టీవిటమిన్ టాబ్లెట్ ఫర్ యర్ ఫ్యూచర్. ఆలోచించాలంటేనే కష్టమైన పని. వర్క్ హార్డ్, పార్టీ హార్డ్, డోంట్ స్టాప్ అంటిల్ యూ అచీవ్, డూ ఆర్ డై, ఇవన్నీ వింటూ
లైఫ్ని స్లో డౌన్ చేయడం అంటే నాకు చాలా కంగారు వచ్చేసింది. కానీ స్లో డౌన్ అవడం అంటే వెనకబడిపోవడం కాదు. లైఫ్ని మన ఓన్ టర్మ్స్ ప్రకారం మ్యాక్సిమం ఎంజాయ్ చేయడం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఫర్ ఎ బెటర్ లైఫ్. ఐ వాంట్ టు బ్రేక్ డౌన్ దిస్ కాన్సెప్ట్ ఇన్ ఫ్యూ సెక్షన్స్. పీస్ఫుల్ మీ టైమ్ డూయింగ్ నథింగ్. లేస్తూనే ఫోన్స్, సోషల్ మీడియా లాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కాసేపు నాతో నేను టైం స్పెండ్ చేయడం నేర్చుకున్నాను. వినడానికి రొటీన్గా, బోరింగ్గా ఉన్న ఈ చిన్న పని నా డేని చాలా బ్రైటన్ చేస్తుంది. అలా మార్నింగ్ ప్రశాంతంగా లేవాలంటే ముందు రోజు నైట్ కూడా అంతే ప్రశాంతంగా డే ఎండ్ చేయాలి. సోషల్ మీడియా అండ్ టూ మచ్ ఫోన్స్ మనకి తెలియకుండానే మన ఎనర్జీని దోచేస్తాయి. ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొని కాసేపు నాతో నేను టైం స్పెండ్ చేస్తే ఆ స్టిల్నెస్ నా మైండ్కి ఒక మినీ వెకేషన్ ఇస్తుంది. And talking about the noise of social media leads to my next point. Consuming less. అది ఇన్ఫర్మేషన్, మెటీరియల్, వెల్త్, గాసిప్స్, న్యూస్ ఏదైనా సరే I try not to consume more than what I can bear. Don't get me wrong. మన ఎవ్రీడే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కాన్వర్జేషన్స్లో కూడా మనకి అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా చాలా ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఇట్స్ బెటర్ టు సే నో అండ్ సేవ్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్ అండ్ ఎనర్జీ. ఇంకా నేను మరీ అంత క్రేజీ షాపర్ని కాదు, కానీ నాకు చారిటీ అండ్ వింటేజ్ షాప్స్లో చిన్న చిన్న క్యూట్ వస్తువులు కొనడం అంటే చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టం ఒకానొక స్టేజ్లో ఎడిక్షన్గా మారి నన్ను బర్న్అవుట్ చేసేసింది. ఇప్పుడు నాకు నచ్చిన వస్తువు కనిపిస్తే దాన్ని సొంతం చేసుకోవాలనే తపన లేదు. అండ్ ఆ ఫీలింగ్ నాకు చాలా హాయినిస్తుంది. అండ్ లివింగ్ ఇన్ ద మూమెంట్. లైఫ్లో నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీ యాంగ్జైటీగా మారినప్పుడు అది ఆఫర్ చేసే ఏ బ్యూటీని మనం ఎంజాయ్ చేయలేం. డెస్టినేషన్ కోసం ఎంత వేగంగా పరిగెడితే జర్నీ అంత టఫ్గా అనిపిస్తుంది. పాస్ట్లో జరిగిన నష్టాలు, చేసిన మిస్టేక్స్, నచ్చని వాళ్ళ మీద హార్డ్ ఫీలింగ్స్, గ్రడ్జ్ ఇలాంటివన్నీ వదిలేసినప్పుడు వచ్చే మనశ్శాంతి మాటల్లో వర్ణించలేనిది. ఈరోజు, ఈ క్షణం ఇవి మాత్రమే నావి. ఎంత ప్లాన్ చేసినా లైఫ్కు ఉండే ప్లాన్స్ని మనం కంట్రోల్ చేయలేం. సో గోయింగ్ విత్ ద ఫ్లో ఈజ్ సంథింగ్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ స్లో లివింగ్. అండ్ స్పెండింగ్ టైమ్ విత్ నేచర్ అండ్ మై హాబీస్. ఓ అరగంట నేచర్లో నడవడం, స్టిల్గా ఉండే లేక్స్ని అబ్జర్వ్ చేయడం, దూరంగా ఓ చిన్న పిట్ట పాడే పాట వినడం, ఇవన్నీ నా మైండ్ని ఇమ్మీడియట్గా ఒక రకమైన మూవింగ్, మెడిటేటింగ్ స్టేట్కి తీసుకెళ్ళిపోతాయి. ఇలా స్లో డౌన్ అవడం వల్ల నా లైఫ్, కెరీర్ ఏది ఆగిపోలేదు. అండ్ హాబీస్ ఆర్ అ గ్రేట్ వే టు స్లో డౌన్ మై యాంగ్షియస్ హార్ట్. ఓ బుక్ చదివితే, బ్యాడ్మింటన్ ఆడినా, హైక్ చేసినా మనసుకి తెలియని ఒక ఉత్సాహం. ఇవన్నీ లేని జీవితం ఎంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయినా నాకు వద్దనిపించింది. It's such a beautiful world out here. And the most important value of my slow life, వేరే వాళ్ళతో నా లైఫ్ని కంపేర్ చేసుకోకపోవడం.
వీఆర్ ఆల్ డిఫరెంట్ అండ్ అవర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ డిఫరెంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ మనకి తెలియకుండా ఉంటాయి. వేరే వాళ్ళ టెంప్లెట్తో నా లైఫ్ని బిల్డ్ చేసుకోవాలనుకోవడం డిజాస్టర్కే దారితీస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఓవర్ కమిట్ అవ్వకుండా నో చెప్పడం నేర్చుకోవడం, శక్తికి మించి ఖర్చు పెట్టకపోవడం, ఎన్వైర్న్మెంట్ అండ్ యానిమల్స్ పట్ల బాధ్యత వహించడం, ల్యాప్టాప్ దాటి లష్ స్క్రీన్ సీనరీని ఎంజాయ్ చేయగలగడం. ఐఎమ్ స్టిల్ అ బిగినర్ టు స్లో లివింగ్. కొన్నాళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మన టు డూ లిస్ట్ ఆర్ లేటెస్ట్ టెక్నాలజీ, ఎవర్ చేంజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫోన్స్, వర్షన్స్, కోడ్స్, జాబ్స్ ఇవేమీ గుర్తుండవు. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా, ఐ హోప్ యూ ఫైండ్ సమ్ టైమ్ టు స్లో డౌన్ ఇన్ లైఫ్ అండ్ లివ్ లైఫ్ అగైన్. Until then, sending you all my love and peace. Take care.